హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మీ అందరికీ తెలుసు. దొంగ చిన్న అంటారు. నాది అమలాపురం. ఈరోజు ఒక చిన్న విషయం మీద మాట్లాడడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు కొంతమంది వ్యక్తులు మా గురువుగారు అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారి మీద కొన్ని అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులకి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? అలాంటి వ్యక్తిని పోస్టులు పెట్టే ముందు ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు, ఓకే, జిలేబీయో సమోసాయో లేకపోతే వాటర్ బాటిల్, నువ్వు కూల్ డ్రింకో లేకపోతే ఇంకో వేరే వేరే ఐటెం పెట్టు. మరీ అంత దిగజారిపోయే తనంగా నువ్వు అలా ఎందుకు పెట్టాలి? అంటే మాకు చేత కాదనా? మాకు చేత చేయటం పెద్ద విషయం కాదు, మాకు చెయ్యటం పెద్ద విషయం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మాకు మా గురువు గారు సంస్కారం నేర్పారు. సంస్కారం అనేది నేర్పారు మా గురువుగారు మాకు. ఏమని? పక్క వాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇవన్నీ సంస్కారాలన్నీ నేర్పాడు ఆయన. కొంచెం కాంట్రవర్సీకి వెళ్ళకూడదు, మనం 10 మందికి సహాయం చేయాలి, చేతనైతే చెయ్యాలి, లేకపోతే పక్కకు కూర్చోవాలని చెప్పాడు ఆయన. మీకులాగా ఆ పోస్ట్ ఏంట్రా రే సన్నాసి, ఆ పోస్ట్ ఏంట్రా పెట్టావు సన్నాసి, నువ్వు చిన్నదో వైపు పెద్దదో వైపా? యానం సెంటర్లో చెప్పు తీసుకోడతా నాకు కొడక. చిన్నదో వైపు పెద్దదో వైపు ఏంట్రా? చిన్నదో వైపు పెద్దదో వైపు నీ అమ్మలు అలా డ్యాన్స్ చేశారా? నీ తండ్రి అలా డ్యాన్స్ చేసుకున్నాడరా ఎదవా, పనికి మళ్ళీ ఎదవా? ఎవడరా నువ్వు? ఫేక్ అకౌంట్లతో దమ్ము ఉంటే బహిరంగ చర్చికి రావాలి. పేటిఎం బ్యాచ్ అనుకున్నావా, ఫోన్పే బ్యాచ్ అనుకున్నావా? మల్లాడి కృష్ణారావు గారి అభిమానులు, అది గుర్తుపెట్టుకో. ఒక యానంలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఉన్నాం ఆయనకి. మీరు వ్యక్తిగతంగా ఏదైనా విమర్శలు చేస్తే అన్ని చోట్ల రియాక్ట్ అవుతాం. మీరు రాజకీయంగా యానం రాజకీయాలు మాకు సంబంధం లేదు. యానం రాజకీయాల ప్రకారంగా మీరు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు. మీరు రాజకీయ విమర్శలు చేసుకుని ఒకరి మీద ఒకరు మామూలుగా విమర్శలు చేసుకోవచ్చు. ఏంటది వ్యక్తిగతంగా ఏంటి? వేణుమాధవ్ గారిది వీడియోలు పెట్టి, బృందావనంలో వీడియోలు పెట్టి, ఆ కింద అది తినే కన్నారేమో మీ అమ్మ నాన్న. ఎరా అది తినే కన్నా ఉంటారు మీ అమ్మ నాన్న. అర్థమైందా? యానం సెంటర్లో గుడ్డలో తీసుకొడతాను నాకు కొడక. ఇంకోసారి నేనే యానం వ్యక్తినై ఉంటే ఇప్పటికి నీ మీద పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేవాడు నాకు కొడక. కళ్ళు దగ్గర పెట్టుకో ఆయన గురించి మాట్లాడేప్పుడు. ఆయన గురించి నువ్వు మాట్లాడితే ఆయన ఏం మౌనంగా ఉంటాడేమో, నేను మౌనంగా ఉన్నాం, మేము ఉన్నాం, వెనకాల కుర్రోళ్ళు ఉన్నారు. అంటే దొంగ చిన్న ఒక్కడే కాదు, దొంగ చిన్న వెనకాల కుర్రోళ్ళు కూడా ఉన్నారు. అది సమయం వచ్చినప్పుడు వస్తారు. మాకు తెలీదా పెట్టడం పోస్టులు? ఫేస్బుక్లో అకౌంట్లు యాక్ట్ చేయడం మీరు చేసి వేస్ట్ పనులు మాకు తెలియదు అనుకుంటున్నారా? మల్లాడి కృష్ణారావు గారి యానం తాలూగా ఆ ఫేస్బుక్ని ఎందుకు యాక్ట్ చేస్తున్నారు మీరు? మాకు తెలియదు అనుకుంటున్నారా? ఎక్కడో మధురై నుంచి, తిరుపతి నుంచి ఏంటి హ్యాకింగ్లు తెలియదా? టెక్నాలజీ ఎవరికి రాదనుకుంటున్నారా మీరు? కళ్ళు దగ్గర పెట్టుకోవాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఏంటి రోజుకు 2000 మందికి అన్నం పెట్టే వ్యక్తి మీద, ఆయన మీద తక్కువడికి 10 రూపాయలు టిఫిన్ ఒప్పించారు. మీరెందుకు అవుతారు అలాగా? నేర్చుకుందాంరా అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మనం నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుందాం. ఆయనకున్న చరిత్రలో కాలు గోడుకు పనిచేయరు మీరు. ఎవడో ఫోన్పే చేస్తే దానికోసం ఎడిటింగ్ చేసేస్తావు ఇష్టం వచ్చినట్టు. నేను మళ్ళీ చేయడం మొదలెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఫేస్బుక్ బ్లాక్ చేసుకుంటావు. అది గుర్తుపెట్టుకో. మేము అలా చేయలేక కాదు, 10 నిమిషాలు మాకు సంస్కారం నేర్పాడు ఆయన. గౌరవించాలి, పద్ధతిగా ఉండాలి. అన్నమే తిన్నావు కదా, నువ్వు అది తినలేదు కదా, పెట్టావు కదా, అది తిన్నారేమో, అది తిని పెట్టారు మీరు ఆ పోస్టు. తెచ్చుకోండి రా, పెద్దలంటే ఏంటో తెచ్చుకోండి. మీరు మనుషులు అయితే కాదు. ఆల్రెడీ నాకు మొన్న మ్యాన్షన్ అయిపోయింది. కవ్వింపు చర్యలు ఉండాలి, కానీ ఆయన వయసు ఎంత? పోనీ ఒక దాని మీద ఒకటి ఏంటి? చిన్నదో వైపు పెద్దదో వైపా? మాలి చిన్నదో వైపు పెద్దదో వైపు ఏంట్రా సన్నాసి? ఫేక్ అకౌంట్లు వేసుకుని రోడ్ల మీద మేము చేయలేము. ఆ ఫేక్ అకౌంట్లు వేసుకుని పద్ధతి దాటితే పద్ధతిగా ఉంటుంది. పద్ధతి దాటారా మామూలుగా ఉండదు.